హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మరో టెంపుల్కి అయితే వచ్చేసాము. జేఎన్టీయూకి చాలా దగ్గరలో ఉన్న ఫోరం మాల్ పక్కనే. సో ఈ టెంపుల్ కూడా ఇంచుమించు ఒక గుట్ట పైనే ఉంది. సో శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూసిద్దాం. చలో రండి. సో ఈ టెంపుల్ని డెవలప్ చేసింది సాయిల్ సోల్ ప్రాజెక్ట్స్ వాళ్ళనమాట. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళేద్దాం, నాతో పాటు రండి. చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్లోనే సో ఒక మంచి స్టెప్స్తో అయితే ప్రారంభమవుతుంది. ప్రతి స్టెప్ కూడా ఒక మంచి ముగ్గులో వేసారనమాట. చాలా బాగుంది. సో పైకి వెళ్ళి ఇంకా ఎలా ఉందో చూద్దాం. టెంపుల్కి అయితే పైకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే జస్ట్ వర్షం పడింది. వేణుగోపాల స్వామి వారి ఆలయం, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వాళ్ళ కళ్యాణ మహోత్సవం. సో మనం పైకి ఎక్కగానే కళ్యాణ మండపం కూడా మనకి దర్శనమిస్తుంది. సో సాయంత్రం 5 గంటలు అవ్వడం వల్ల ఇప్పుడే మొత్తం టెంపుల్ని వర్షం పడింది కాబట్టి క్లీన్ చేస్తున్నారు మొత్తము. సో చాలా ప్రశాంతంగా అయితే ఉంది పైకి ఎక్కగానే. సో ఈ యొక్క కొండను గోవర్ధనగిరి అని కూడా పిలుస్తారనమాట. సో చూడండి, కృష్ణుడు ఎంత బాగా అనిపిస్తున్నాడో. బయటికి ఎంట్రీ కాగానే చిన్న విగ్రహం అనమాట, చాలా బాగుంది. సో పైనుంచి మనకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ సిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో 1 సిటీ అనే అపార్ట్మెంట్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. అవి కూడా సగమే కనిపిస్తున్నాయి. అంటే అంత హైట్లోకి అయితే మనం రావడం జరిగిందనమాట. ఫ్రంట్ వ్యూ టెంపుల్ మొత్తం. సో ఇక్కడ ప్రదక్షిణలు చేసుకోవడానికి కూడా మనకి చాలా బాగుంది. సో టెంపుల్ మొత్తం చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవచ్చు. వెనకాల సైడు మనకి శ్రీకృష్ణుని పాదాలు కూడా దర్శనం ఇస్తాయన్నమాట. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు పోగానే మనకి చిన్న ఇంకో టెంపుల్ అయితే కనిపిస్తుంది, అంటే అందులోనే. సో అక్కడ శ్రీకృష్ణుడు చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నారో. చాలా బాగుంది. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, కంప్లీట్గా టెంపుల్ ఒక బ్యాక్ సైడ్ వస్తుంది. సో ఇంకా మనం టెంపుల్ చూసుకున్నట్లయితే మొత్తం ఫుల్ ఆఫ్ చెట్లతో నిండబడి ఉందన్నమాట. చాలా అన్ని రకాల చెట్లు అయితే ఉండడం జరిగింది. సో మొత్తం చెట్లతోనే ఉంది. ఎటు చూసినా కానీ మనకి అన్ని రకాల పూల చెట్లు, ఇంపార్టెంట్గా చాలా పూల చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. మొత్తం వైట్ కలర్లోనే ఉంటుంది అనమాట టెంపుల్ యొక్క గోపురము అన్నీ కూడా. చూస్తారు కదా, చాలా బాగా అనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ టెంపుల్ వచ్చేసి రుక్మిణీ దేవి, మరో పక్క సత్యభామ. సో ఇద్దరు కలిపి ఒక సతీ సమేతంగా ఉన్న టెంపుల్ అయితే మనకి కనిపిస్తాయి అన్నమాట. విగ్రహాలు అయితే కనిపిస్తాయి ఆ విధంగా. సో మనకి ఇక్కడ యజ్ఞశాల కూడా కనిపిస్తుంది. అండ్ చూడండి, ఇది ఇంకొక సైడ్ నుంచి అనమాట. మనకి మొత్తం కింద మొత్తం కనిపిస్తుంది వ్యూ అంతా. సో ఈ టెంపుల్లో వచ్చేసి సంతానం కోసం, వివాహం కోసం, ఎవరైనా కొంచెం వివాహం జరగట్లేదు అని చెప్పేసి అయినా కానీ, సంతానం జరగట్లేదు అని చెప్పేసి ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే సో వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి మొక్కుకుంటే 100%గా కోరికలు అనేది నెరవేరుతాయి అనేది ఇక్కడ సంప్రదాయం అన్నమాట. సో ఆంజనేయ టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం వచ్చేసి చూస్తున్నాం కదా, ఫోరం మాల్ కూడా కనిపిస్తుంది అనమాట ఈ టెంపుల్ నుంచి. దాని ముందు ఉన్న బ్రిడ్జ్ కూడా ఇది. ఇది వచ్చేసి గోమాతలకు పెట్టే ఆహారం అంతా ఇక్కడ నిలిచి ఉంచారు. ఇల్లు చూడండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ గోమాతలకు ఏవేవి పెట్టకూడదో అని అయితే క్లియర్గా రాసి ఉంచారనమాట. చూడండి మీకు గోమాతలు.
సో ఇంత దగ్గర నుంచి టచ్ చేసి మరీ చూడడం అనమాట. అంటే ఊర్లలో చూస్తూ ఉంటాం, బట్ ఏంటంటే టచ్ చేసి దగ్గర నుంచి చూడడం అయితే సో గోమాతలను ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట. చాలా చాలా దగ్గర నుంచి చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడే ఆల్మోస్ట్ ఒక 15 to 20 మినిట్స్ అయితే టైం స్పెండ్ చేయడం జరిగింది. సో టెంపుల్ మనం ఎక్కడికైనా కామన్గా వెళ్ళిపోతుంటాం, కానీ సో ఒక గోమాత దగ్గర అంటే యానిమల్స్ దగ్గర ప్యూర్ మంచి నేచర్లో ఉన్నట్లయితే ఫీల్ అయితే అనిపించింది అనమాట అక్కడైతే. చూస్తున్నారు చిన్న దూడ. సో దీంతోనే చాలాసేపు ఒక 20 మినిట్స్లో ఒక 10 to 15 మినిట్స్ దీంతోనే ఆడుకోవడం సరిపోయిందనమాట. మంచిగా వస్తుంది దగ్గరికి, అటు వెళ్తుంది మళ్ళీ వస్తుంది, అలా దీంతో ఆడుకోవడం జరిగింది. సో ఈ టెంపుల్ వచ్చేసి విష్ణు అవతారంలో 10 అవతారాలలో 8వ అవతారం శ్రీకృష్ణుడు యొక్క అవతారంలో ఇక్కడైతే మనకి దర్శనం ఇస్తారు శ్రీకృష్ణుడు. సో ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్, నియర్ బై కూకట్పల్లి. సో గోవర్ధనగిరి అంటారు అన్నమాట ఈ కొండని పైన. మనం జస్ట్ జేఎన్టీ వెళ్ళే దారిలో వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో మీకు అందరు చూసే ఉంటారు, ఒక మొత్తం పూల కుండీలు అవన్నీ అమ్ముతూ ఉంటారు కదా. సో అక్కడనే మీకు చిన్న బోర్డు, ఎంట్రన్స్లోనే బోర్డు కనిపిస్తుంది. సో ఆ బోర్డు నుంచి పైకి వెళ్ళారంటే మనం డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇది ఫైనల్గా మనం గోమాతలది అయితే కంప్లీట్ చేసుకొని, సో ఇప్పటికి ఇంకా దర్శనం అయితే కంప్లీట్ కాలేదు, ఎందుకంటే ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు లోపల. సో దేవుడి గుడి అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకొని కంప్లీట్ చేద్దాం. సో ఆంజనేయ స్వామి ఎంత బాగా అనిపిస్తున్నారో చూడండి. సో ఈ టెంపుల్లో చిన్న సేవ కూడా చేసుకునే అవకాశం అయితే వచ్చింది. శివుని యొక్క రూపం ఉన్న ఒక దాన్ని అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇక్కడ ఉన్నది తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ టైమింగ్స్. ఇప్పుడే టెంపుల్ని అయితే ఓపెన్ చేశారు. సో బయట సైడ్ ఈ వ్యూ అంతా మళ్ళీ టెంపుల్ మనం బయటకు వచ్చేస్తున్నాం కాబట్టి సో బయట సైడ్ వ్యూ ఇదంతా టెంపుల్లో రియల్లీ చాలా బాగా అనిపించింది. సో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈవినింగ్ టైం రండి, ఫ్రీ టైంలో కూర్చోండి, మంచిగా వచ్చి కాసేపు అలా టైం స్పెండ్ చేయండి. చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే కనిపిస్తుంది అనమాట ఈ టెంపుల్లో. సో వెళ్ళేదారిలో మళ్ళీ టెంపుల్ బయటకి అయితే వెళ్ళిపోతున్నాం మనం. సో గార్డెన్ లాగా కూడా ఉంది ఇక్కడ. మెట్లు కూడా చాలా బాగుంది. సో ఇదండి ఈ వీడియోలో మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువ ఏం లేదు, జస్ట్ మీకు ఒక ప్లేస్ అయితే చూపించడం జరిగింది. సో థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.